ఎప్పుడైనా ట్రాన్సిషన్ జరుగుతుంటుంది. అంటే ఇప్పుడు మాకు కావాల్సిన పర్పస్ చెరువులు ఆక్రమణ, గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యాము. చాలా ఇంకా 100 అలాగా నెక్స్ట్ ఏం చేయాలి? ఆక్రమణలు జరగకుండా చూసిన తర్వాత నెక్స్ట్ దాన్ని పునరుద్ధరణ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్రోచ్మెంట్ కాకుండా చేయడం అనేది మొదటి అడుగు అయితే, రెండోది ఎంక్రోచ్మెంట్ అయిన వాటిని పునరుద్ధరణ చేస్తున్నాం అనమాట. దాంట్లో రిమూవల్ చేసిన తర్వాత ఎంక్రోచ్మెంట్స్ తీసిన తర్వాత మేము చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం ఎంక్రోచ్మెంట్స్? వీలైనంత కాడికి ఎక్కడైతే కనుక బస్తీలు, నల్లకుంట ఉన్నది, నల్లకుంట మొత్తం ఆక్యుపై అయ్యింది, దాన్ని చేసి చెరువు చేద్దామా? మాసప్ ట్యాంకు అది చెరువే ఉంటుంది. జవహర్ నగర్ మన ఇక్కడ ఉంది, ఏది కృష్ణనగర్ ఉంది, కృష్ణనగర్ మొత్తం చెరువు అండి ఒకప్పుడు, దాంట్లో మొత్తం బస్తీ వచ్చేసింది, దాన్ని తీస్తాం. అవి చెయ్యం. ఎక్కడైతే చెరువుకు ఆనుకొని వాటిలు ఉన్నాయో అది కూడా తీస్తే చెరువుకి మనం ఏది ఎక్స్టెండ్ చేయడానికి వీలవుద్దో, ఆ ఫండమెంటల్ చాలా క్లియర్గా ఉండాలి. ఇది డిస్కషన్ సేకు అంటే పేదవాళ్ళ మీదకి పోతున్నారు. ఇప్పుడు మీరు ఇంకొకటి చూడాలి, అసలు మేము కూలగొట్టింది మీరు చెప్తున్నా, మేము రీక్లెయిమ్ చేసిన 1150 ఎకరాలు. ఈ 1150 ఎకరాలు ఎవరిది అనుకుంటున్నారండి? 60,000 కోట్లు ఉంటాయి కనుక దీంట్లో అంతా ల్యాండెడ్ క్లాసెస్యే ఉంటాయి. అంటే ఎవడైతే కనుక ల్యాండ్ ఓనింగ్ క్లాసెసే ఉంటారు దీంట్లో, వాళ్ళది. అంటే ఒక గవర్నమెంట్ కూడా నిజంగా అంటే మనం చూస్తే కనుక చాలామంది బయట స్టేట్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే, ఒక గవర్నమెంట్ ఇట్లాంటి ప్రోగ్రెసివ్ డెసిషన్ తీసుకురావడం అనేది ఇది చాలా అది హిస్టారికల్ డెసిషన్. ఎందుకంటే ల్యాండెడ్ క్లాస్ నుంచి భూములు లాక్కోవటం అనేది ఏ గవర్నమెంట్ కూడా సాహసం కూడా చేయలేదు. ఇది ఒక ప్రోగ్రెసివ్, అంటే ఒక అభ్యుదయ ఆలోచనతో చేసినటువంటి ఈ ఆలోచన అనమాట. ఈ భూములు తీసుకుంటున్నాం అంటే కనుక ఇది ఎవడు మామూలు ఉండడు. ల్యాండ్ ఎకరాల్లో తీసుకున్నాం మేము, ఎక్కడ గజాలు 100 గజాలు 50 గజాలు తీసుకోవట్లేదు, ఎకరాల్లో తీసుకున్నాం. ఎకరాలు ఉండేవాడు ఎవడు ఉంటాడండి? దే ఆర్ ద బిగ్ ల్యాండ్ ఓనింగ్ క్లాసెస్. ఆ క్లాసెస్ నుంచి తీసుకొని రేపు పేదలకు పంచిపెట్టడానికే, పేదల ఇల్లు తయారు చేయడానికే గవర్నమెంట్ హౌసింగ్లు లేదా ఇందిరమ్మ హౌసింగ్లు అని ఇట్లా రకరకాల స్కూల్స్ తయారు చేస్తున్నారు. సో ఫస్ట్ ఫండమెంటల్స్ మనం చూడాలన్నమాట.